హాయ్ బ్రో, సిస్టర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మాస్టర్స్ కోసం వెళ్తున్నా కదా! సో, యూనివర్సిటీ వాళ్ళు బీటెక్ ఆల్ సెమిస్టర్ ట్రాన్స్‌క్రిప్ట్స్ అడిగారు. సో, అవి అప్లై చేయడానికి నేను మా బీటెక్ జిఎంఆర్‌ఐటీ కాలేజ్‌కొచ్చాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది కాలేజ్‌కొచ్చి. సో, ఎలానో వచ్చాను కదా అని చెప్పి ఒకసారి క్యాంపస్ మొత్తం ఒక వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. దిస్ ఈజ్ కాలేజ్ క్యాంటీన్. ఇక్కడ ఒక బేకరీ అండ్ స్టేషనరీ ఉంటుంది. అండ్ క్యాంటీన్‌లో కొత్త కేఫ్ కూడా పెట్టారు. నేను చదువుకున్న రోజుల్లో ఈ కేఫ్ లేదు. క్యాంటీన్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు ఒక రెస్టారెంట్‌లో వెరైటీ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. మా కాలేజ్ అని కాదు గానీ వెరీ క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ అనే చెప్పాలి. ఈ ప్లేస్‌లో ఎవరిదైనా బర్త్‌డే అయితే ఇక్కడ కేక్ కటింగ్ చేస్తారు. అక్కడ కనిపించేవి జిఎంఆర్‌టీ కాలేజ్ బసెస్. మార్నింగ్ రాగానే ఇక్కడ పెడతారు. అలానే ఈవినింగ్ స్టూడెంట్స్‌కి 4కి క్లాస్ అయిపోయాక 5 పీఎంకి ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కాలి. మ్యాక్సిమం 5:15 వరకు బసెస్ ఉంచుతారు. ఆ తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి. మొత్తం నాకు తెలిసి ఒక 8 బసెస్ వరకు ఉంటాయి. ఇది కంప్యూటర్ సైన్స్ బ్లాక్ సైడ్ వ్యూ. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అండ్ అలాగే ఫస్ట్ ఇయర్స్‌కి కూడా ఇదే బ్లాక్. ఇది ఐటీ బ్రాంచ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఫీజెస్ మనం ఈ బ్లాక్‌లోనే కట్టాలి. జిఎంఆర్ గ్రూప్ ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ అనమాట. సో, వాళ్ళని ఈరోజు కాలేజ్‌కి పిలిచారు. అనుకోకుండా నేను ట్రాన్స్‌క్రిప్ట్స్ కోసం సేమ్ డే వెళ్ళాను. వాళ్ళని చూడడానికి ఈ క్రౌడ్ అంతా. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉండేటప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే మూవీ షూటింగ్ అయింది. అప్పుడు ఇంతకన్నా క్రౌడ్‌తో గోల చేసేవాళ్ళం. యాక్చువల్‌గా ఈ బ్లాక్‌లోనే లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అండ్ ఆడిటోరియం ఉంటాయి. బట్ లోపల వెళ్ళడానికి అవ్వదు బికాజ్ డీసీ టీమ్ వాళ్ళు వచ్చారు కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ ఇంజినీరింగ్ వర్క్షాప్ ఉంటుంది. ఇది సివిల్ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్. థర్డ్ సెమిస్టర్ ఎల్సీ అని ఒక సబ్జెక్ట్ ప్రాక్టికల్ రికార్డ్ కోసం కొన్ని వేల సార్లు కరెక్షన్ కోసం వెళ్ళాను ఈ బ్లాక్‌లో.
సో ఈ బ్లాక్ నేను మర్చిపోలేను. అది బ్యాక్ గేట్ ఎంట్రన్స్. ఇప్పుడు అటు నుంచి వచ్చాను. బ్యాక్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే కనిపించే ఫస్ట్ బిల్డింగే ఈసీ బ్లాక్. మీకు తెలిసే ఉంటుంది, దీన్ని పెట్టుకోవడం అంటారు. లంచ్ బ్రేక్స్ అండ్ ఆఫ్టర్ 4 PM ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి చిట్ చాట్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ ఇంకో చిన్న గ్రౌండ్ ఉండేది, బట్ ఇప్పుడు ఏదో కొత్త బ్లాక్ కడుతున్నారంట. ఇది ఫ్రంట్ గేట్ ఎంట్రన్స్. ఫ్రంట్ గేట్ నుంచి వస్తే ఒక హైవే రోడ్లా ఉంటుంది. హాస్టలర్స్ ఈ వే నుంచి వస్తారు, బయటకు వెళ్తారు. స్ట్రైట్గా వెళ్తే న్యూ జిమ్, ఇండోర్ స్పోర్ట్స్ అండ్ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్ బ్లాక్ నేమ్స్ అన్ని పర్వతాల పేర్లు ఉంటాయి, లైక్ హిమాలయస్, నీలగిరి, సత్పురా, వింధ్య. నేను 3rd ఇయర్ హాస్టల్లో ఉండేవాడిని. నేను ఉండేది అప్పుడు వింధ్య బ్లాక్. ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్ హౌస్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ వెళ్తే గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. గర్ల్స్ హాస్టల్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్ నేమ్స్ నదుల పేర్లు ఉంటాయి, లైక్ నాగావళి అండ్ వంశధార. డీసీ టీం వచ్చేసారు, కానీ చాలామంది వార్నర్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ వార్నర్ రాలేదు. ఇది ఇంకో వే. ఇలా నడుచుకుంటూ వెళ్తే సిఎస్సి బ్లాక్ వస్తుంది. ఇది గ్రౌండ్. ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ అవుతుంటాయి. అలానే జిఎంఆర్ఐటి ఫెస్ట్స్ ఆర్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ అయినప్పుడు స్టాల్స్ పెట్టే ప్లేస్ ఇదే. ట్రాన్స్క్రిప్ట్స్ వచ్చేసాయి. ఇంక వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారని తెలిసింది. సో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నాకు పెద్దగా ప్లేయర్స్ తెలియరు.
తెలిసిన వాళ్ళు రికీ పాంటింగ్, గంగూలీ మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఇది ఇలా ఉండగా ఒకసారి మా ఈసీ బ్లాక్ బయట నుంచి కాకుండా లోపలికి కూడా వెళ్దామని అనిపించింది. సో అప్పటికే టైం ఈవినింగ్ 4:45 అయింది. సో ఎవరూ లేరు. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ క్లాసెస్ అయ్యాయి. సెకండ్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్లో ఫోర్త్ ఇయర్ క్లాసెస్. బట్ డ్యూ టు కరోనా మాకు అసలు ఫోర్త్ ఇయర్ ఒక క్లాసెస్లోనే జరగలేదు. 80% ఆన్లైన్లోనే క్లాసెస్ అయిపోయాయి. ఇది మా క్లాస్, ఈసీబీ సెక్షన్ క్లాస్. ఫోర్త్ ఇయర్ బి సెక్షన్ క్లాస్ ఇది. అండ్ అలానే ఫస్ట్ ఇయర్ బ్లాక్ వెళ్దాం అనుకున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్, ఫస్ట్ ఇయర్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఒకటే సెక్షన్లో క్లాసెస్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ మొత్తం ఒక 8 to 12 సెక్షన్స్ ఉంటాయి. This is my section in first year. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్ రూమ్. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చూపిస్తున్నా అంటే మై మోస్ట్ హేటెడ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 4 year ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో పని అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రంట్ గేట్ నుంచి. ఇంకో విషయం, హాస్టల్స్ ఎవరైనా ఇంటికి వారు బయటకు వెళ్ళాలి అంటే ఇక్కడ సెక్యూరిటీ అతనికి పాస్ చూపించాలి, అప్పుడే వదులుతారు. జిఎంఆర్టీ సెక్యూరిటీ చాలా టైట్. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ప్రతిరోజు ఐడి కార్డ్ చూపించాలి, అప్పుడే లోపలికి ఎలా చేస్తారు. అంతే మరి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నమణి యూట్యూబ్ ఛానల్.